స్లైస్ చేసేసుకొని అన్ని మనలో చాలామందికి బనానా చిప్స్ అంటే ఇష్టం, కానీ బయట మనం ఎన్ని ప్యాకెట్స్ అని తెచ్చుకుంటాం చెప్పండి. ఇన్ కేస్ టేస్ట్ కోసం టెంప్ట్ అయి తెచ్చుకున్నా కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్, ఎలాంటి ఆయిల్ యూజ్ చేశారో, హెల్తీయో కాదు అని చెప్పేసి. సో టేస్ట్కి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కరకరలాడుతూ అదే టేస్ట్ హెల్తీ వేలో ఇంట్లోనే మనం ఎలా బనానా చిప్స్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఫ్రెష్ అరటికాయలు బయట తీసుకొచ్చామండి. ఇవి ఎంత ఫ్రెష్గా ఉంటే మీకు అంత మంచిగా వస్తాయి ఆ క్రిస్పీనెస్ అనేది. మొత్తం పీల్ తీసేసిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఒకటి అయిన తర్వాత ఒకటి చేసుకోవాలి. కంప్లీట్గా ఒకేసారి అన్ని పీల్ తీసుకోకూడదు. ఒకటి ఏంటంటే దానివల్ల నల్లగా అయిపోతాయి అరటికాయలు, ప్లస్ మీకు క్రిస్పీనెస్ కూడా అంత ఫస్ట్ వచ్చిన కాయకు వచ్చినట్టు రావన్నమాట. ఇంట్లో స్లైసర్స్ ఉంటే చిప్స్కి యూస్ చేసే స్లైసర్స్ ఉన్నా పర్లేదు, ఇలాంటి మా ఇంట్లో ఉన్న స్లైసర్ యూస్ చేస్తున్నాను. అందులో చాలా సన్నటి స్లైసర్ యూస్ చేసేసుకొని మీరు ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు. కొంచెం స్లోగా మనం వాటిని కలుపుకుంటూ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేసి బ్రౌన్ అయిన తర్వాత తీసేయచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక బనానాని పీల్ తీసుకొని స్లైస్ చేసేసుకొని చేసేయచ్చు. ఒకటేసారి అన్ని పీల్ తీయడానికి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి మాత్రం చేయొద్దు, ఎందుకంటే టేస్ట్ కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఇలా ఒక్కొక్క బనానా వన్ ఆఫ్టర్ ద అదర్ చేసేసుకుంటూ మనము అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. ఫైనల్గా అన్ని బనానా చిప్స్ రెడీ అయిన తర్వాత కూల్ చేసేసుకొని అన్నింటికి కావాల్సినంత ఉప్పు, కారం వేసేసుకొని ఇంకేమన్నా పౌడర్స్ ఇష్టమైన వాళ్ళు ధనియాల పౌడర్ కానీ అలా కానీ వేసేసుకోవచ్చు. వేసేసుకొని చక్కగా కలిపేసుకొని తినేయచ్చు. క్రిస్పీ బనానా చిప్స్ రెడీ.